కోడ్ ముగిశాకే కొత్త ఇల్లు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్. ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది లేదు. లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్న కలెక్టర్లు గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరైన వారి వివరాలు సేకరించేటువంటి పనులు ప్రభుత్వం నిమగ్నమైపోయింది. సో ఈ యొక్క కోడ్ వస్తుంది కాబట్టే రాష్ట్ర సర్కారు ఈ విధమైనటువంటి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సో వీటన్నిటిని ఎన్నికల కోడ్ వస్తుంది, వీటిని ఎట్లయినా కానీ మళ్ళీ ఆగిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో సర్కార్ ఈ విధమైనటువంటి పథకాలని హడావిడిగా ప్రారంభించిందన్నటువంటి అభిప్రాయాలని ప్రతిపక్ష పార్టీలు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో చూస్తూ ఉంటే ఇదే కనపడతా ఉంది. ప్రభుత్వం సైతం కూడా మరి ఈ కోడ్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతో చేసినది ఏదనేది తెలియదు. కానీ సో ఒక పక్కన ఈ కోడ్తో ఎట్లాంటి సంబంధం లేదు, ఎమ్మెల్సీ కోడ్తో ఆల్రెడీ పథకాలని ప్రారంభించడం కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పడం జరిగింది. కానీ కోడ్ ముగిసిన తర్వాతనే కొత్త ఇల్లు మంజూరైతాయట, ఇందిరమ్మ ఇల్లు. సో వాటికి సంబంధించినటువంటి గతంలో గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరైనటువంటి వాటికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ కొత్తగా ఇండ్లు ఇవ్వాలంటే మాత్రం ఇప్పుడు కోడ్ అడ్డంగా మారింది కాబట్టి అది ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో ఆటంకం ఏర్పడింది. కోడ్ ముగిసిన తర్వాతే మళ్ళీ కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానున్నాయి. దీని ప్రకారం కొత్తగా ఖరారు చేసిన లబ్ధిదారులకు మార్చిలో ఇల్లు మంజూరు అవుతాయని తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ప్రారంభించిన 4 పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 71,500 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు పత్రాలు అందించింది. ఆ పత్రాలు అందుకున్న వారు ఇంటిని నిర్మించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. దరఖాస్తుదారులు మళ్ళీ కొత్తగా అర్హులను తేల్చి వారికి మంజూరు పత్రాలు ఇవ్వడానికి మాత్రమే కోడ్ వల్ల ఇబ్బంది తలెత్తుతుందని, అందువల్లే కొత్త ఇళ్ల మంజూరును చేపట్టనుండేదని తెలిసింది. కొత్త లబ్ధిదారులను ఖరారు చేసిన తర్వాత వారికి అందించే మంజూరు పత్రాల కోసం మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని, కోడ్ నిబంధనల ప్రకారం కొత్తగా ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు సాధారణంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. ఏదైనా పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నట్టయితే దాని వివరాలు తెలుపుతూ అమలుకు అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయాల్సి ఉంటుంది. దానిని పరిశీలించిన తర్వాత ఏం చేయాలో ఎన్నికల కమిషన్ స్పష్టతనిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రారంభించింది. అదే విషయాన్ని తెలుపుతూ పథకం అమలుకు అవకాశం ఇవ్వాలని అధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాసే అవకాశం స్పష్టత రావాల్సింది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న జాబితాలు. డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో 69,83,895 దరఖాస్తులు, జిహెచ్ఎంసి పరిధిలో 10,70,659 దరఖాస్తులు కలిపి మొత్తం 80,50,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిని 3 విభాగాలుగా విభజించారు. ఇప్పటికే ఈ దరఖాస్తుల పరిశీలన ఒక దఫా పూర్తయినప్పటికీ ఈ పథకంలో అర్హులకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో జిల్లాలో మరోసారి దరఖాస్తుల పునఃపరిశీలన చేపట్టారు. ఇందులో అర్హులను తేలిన వారి జాబితాలు జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి. ఈ జాబితాన్ని అందగానే అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులు ఎంతమంది? అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద అర్హులుగా తేలిన వారిని ఇంటిని నిర్మించుకునేందుకు 3 లక్షలు అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పథకాన్ని రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అమలైన గృహలక్ష్మి పథకం కింద ఎంతమందికి ఇళ్ల పట్టాలు అందాయనే దానిపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది. అప్పుడు ఇళ్ల పట్టాలు పొందిన వారి వివరాలను పంపాలంటూ జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఆ వివరాలు వచ్చిన తర్వాత గతంలో ఇళ్ల పట్టాలు పొందిన వారు ఇందిరమ్మ ఇళ్లకు కూడా దరఖాస్తు చేసుకున్నారా అనే వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం వారికి ఇళ్లను అందించే అంశంపై ప్రభుత్వానికి ఒక లేఖను రాయనున్నట్లు తెలిసింది. కాగా గతంలో గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 మందిలోపే ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చినట్టు సమాచారం. సో మొన్న ఇచ్చినటువంటి దాదాపుగా 70,500 మందికి ఇళ్ల పత్రాలను అందించడం జరిగింది. 70,000 మందికి. సో 70,000 మందికి ఇళ్ల పత్రాలు అందించడం జరిగింది. కేవలం 70,000 మంది మాత్రమే ఇప్పుడు ఈ కోడ్ సమయంలో ఒకవేళ కనుక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక మిగతా ఉన్నటువంటి ఎవరికి కూడా కొత్త ఇల్లు మంజూరు చేసేటువంటి అవకాశం లేదు. ఇది పూర్తిగా ఇప్పుడు బ్రేక్ అయిపోయినట్టే. ఒక పక్కన మరి గతంలోనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26వ తారీఖున ఈ పథకాలను ప్రారంభించడం జరిగింది కదా. ఇది కంటిన్యూషన్గా ఉండాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర సర్కార్ లేఖ రాయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదైతే
నాకు తెలిసైతే ఇది జరిగేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇది మరి ఆ సాకుతుంటే మరి తీసుకొచ్చిన మరి ఈ పథకాలు అనేది అర్థం కానటువంటి అంశం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. కేవలం 3,500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, ఒక్కొక్క సంబంధించినటువంటి గ్రామాల్లో ఆశావాహుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల కోసం మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? ఒక పక్కన చాలా మందికి ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ జాబితాలో పేరు వచ్చింది, అసలే ఇల్లు లేనటువంటి వాళ్ళ యొక్క పేరు రాలేదు. గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇందిరమ్మ ఇళ్ల కోసం. మరి ప్రభుత్వం ఏ రకంగా మళ్ళీ లబ్ధిదారులని వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశం ఇస్తుంది? మళ్ళీ ఎవరైనా కానీ మీరు దరఖాస్తు ఇవ్వకుండానో లేకపోతే ఆ లిస్టులో పేరు రాకపోతే మరోసారి దరఖాస్తు చేయండి, క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి పరిశీలిస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ చూడాలి మరి ఇది ఏ విధంగా ముందు సాగుతుంది ఏంటనేది కూడా చూడాలి. కానీ ఏదేమైనప్పటికీ కూడా కేవలం 71,500 మందికి మాత్రమే ఏదైతే పథకం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ నియామక పత్రాలు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళకు పత్రాలు అందజేసిందో ఆ పత్రాలను మాత్రం అందుకున్నటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్నికల కోడ్ ఇంకొక నిలపాటు ఉండేది.